కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ మీద దాడి జరిగింది. ఇప్పుడు జరిగిన దాడి రెండోది. గతంలో రాజస్థాన్లోని జైపూర్లో ఒకసారి దాడి జరిగింది. ఇవాళ రెండోసారి దాడి జరిగింది. సిరా ఉంటది కదా, ఇంకు మీద పోయారట. పదే పదే అభిజిత్ మీద ఎవరు దాడి చేస్తున్నారు? ఒకటి చేస్తే బీజేపీ వాళ్ళు చేయాలి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేయాలి. అలా దాడి చేయటం అంటే బీజేపీ వాళ్ళు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని హీరోలను చేయటమే అవుద్ది. అది నిజంగా బీజేపీ కార్యకర్తలే దాడి చేస్తే మాత్రం అనవసరంగా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి మైలేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళని హీరోలను చేసిన వాళ్ళు అవుతారు. అంతకుమించి భారతీయ జనతా పార్టీకి ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. కాకపోతే ఒక అనుమానం ఏంటంటే అసలు వాళ్ళ మీద వాళ్ళే దాడి చేయించుకుంటున్నారు అని. ఎందుకంటే వాళ్ళు లైవ్ లో ఉండటం కోసం, జనాల్లో ఒక సింపతిని గెయిన్ చేయటం కోసం, ప్రజా మద్దతుని కూడగట్టడం కోసం, ఒక సానుభూతిని పొందటం కోసం వాళ్ళ మీద వాళ్ళే దాడి చేయించుకుంటున్నారు అనేది. ఎందుకంటే వాళ్ళ మీద దాడి చేసే అవసరం ఎవరికి చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి జరగట్లేదే, కమ్యూనిస్టుల మీద దాడి జరగట్లేదే, ఒక కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల మీద మాత్రమే ఎందుకు దాడి జరుగుతున్నాయి? అందులోనూ ఈ అభిజిత్ మీద మాత్రమే ఎందుకు దాడి జరుగుతున్నాయి? ఇదంతా కూడా నిజానికి ప్రశాంత్ కిషోర్ ఫార్ములా. వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేయించుకోవటం, మళ్ళీ సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ ఫార్ములా. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసాం కోడికత్తి సన్నివేశం. జగన్మోహన్ రెడ్డి గారు తన మీద తానే దాడి చేయించుకొని సింపతి పొంది 2019 ఎన్నికల్లో గెలిచాడు అనేది మనం నమ్ముతూ ఉంటాం చాలా మంది. పోయినసారి ఎన్నికలప్పుడు కూడా గురకరాయి తగలకపోయినా తగిలింది అని చెప్పేసి ఒక సింపతిని పొందే ప్రయత్నం చేశాడు. అది వర్కౌట్ కాలే. ఏదైనా ఒకసారి వర్కౌట్ అయింది, ప్రతిసారి వర్కౌట్ కాదుగా. అలాగే గతంలో బెంగాల్ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ ఆ రోజు కారు డోర్లో ఇరుక్కుంది అని చెప్పేసి, కాలుకు గాయమైంది అని చెప్పేసి వీల్ చైర్ మీద నడిచారు మమతా బెనర్జీ. ఆ రోజు సానుభూతి కోసం ప్రయత్నం చేశారు. సానుభూతి ఆ రోజులు వర్కౌట్ అయింది కూడా. అదేందో పోలింగ్ జరిగిన తర్వాత ఆమె వీల్ చైర్లో నుంచి నడుచుకుంటూ పోయారు. అప్పుడు దాకా వీల్ చైర్లో తిరిగారు. పోలింగ్ అయిపోగానే ఆమె మామూలుగా తిరిగేశారు. అంటే పోలింగ్ అయిపోగానే ఆమె గాయం మాయమైపోయింది. అప్పుడు దాకా వీల్ చైర్లో తిరిగిన ఆవిడ తర్వాత మామూలుగా తిరిగారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ కూడా అదే గేమ్ ప్లాన్ చేస్తున్నాడా, ప్రజలు సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాడా అనేది రాబోయే కాలంలో చూడాలి. మరి ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.